నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మేలు చేస్తుంది. సాధ్యమైనంత వరకు అనవసరమైనటువంటి కార్యక్రమాలకు, వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. స్నేహితుల యొక్క సహకారంతో వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని విభూతితో అర్చించి చలివిడిని నివేదన చేయండి. వృషభ రాశి వాళ్లకు పనుల్లో ముఖ్యమైనటువంటి విజయాలు లభిస్తుంటాయి. దగ్గరి వ్యక్తుల నుండి శుభవార్తలు అందుతుంటాయి. జీవిత భాగస్వామితో సంతోషాలుంటాయి. ఆస్తిపరమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. వేరువేరు రూపాలలో విద్యా సంబంధమైనటువంటి లేదా సాంకేతిక నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరంగా కాస్త ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వేరువేరు రూపాలలో లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. అప్పుల భారాలు తగ్గించుకోవటం మంచిది. అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు తాము చేపట్టిన అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతూ ఉంటాయి. విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల యొక్క అభివృద్ధి సంతోషాన్నిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు తాము ముందుగా నిర్ణయించినటువంటి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసుకుంటారు. విలువైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునేందుకు వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అనవసరమైనటువంటి అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ప్రయాణపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి రుద్రాభిషేకమును నిర్వహించుకోండి. కన్యారాశి వాళ్లకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు లభిస్తుంటాయి. పనుల్లో ఆలస్యాలు అయినప్పటికీ అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. విలువైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ జగన్నాథ స్వామి వారి దర్శనం, అర్చన నిర్వహించటం మంచిది. తులారాశి వాళ్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. షేర్లు, పెట్టుబడుల కార్యక్రమాలు ఉంటాయి. కుటుంబ పరంగా మంచి ప్రోత్సాహం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు పరిచయాలను ఉపయోగించుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నందీశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోవటం, దీపారాధన సమర్పణ చేయటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు కుటుంబ పరంగా కొన్ని రకాల చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. అవసరానికి తగినటువంటి ధనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఒప్పందాలు, కాంట్రాక్టుల విషయంలో సమీక్షలు అవసరమవుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం
మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. వ్యక్తులతో పరిచయాలు ఉపయోగపడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలను విస్తరింప చేసుకుంటారు. ఉద్యోగ విషయాల్లో ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు ఉద్యోగపరంగా కొన్ని రకాల చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి. వ్యక్తిగతమైనటువంటి పనులు నిదానమవుతూ ఉంటాయి. ఆరోగ్యము వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో స్వల్ప లాభాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి సమావేశాలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులతో సమావేశాలు లేదా సంభాషణలు నిర్వర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.